హాయ్ అండి, మా ఫామ్ రుచులకి తిరిగి స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్న మురుగన్ హోటల్, ఇది కాజా విలేజ్లో ఉంది. మనకి గుంటూరు విజయవాడ టోల్గేట్ దాటినాక లెఫ్ట్ సైడ్ మీకు ఈ హోటల్ కనిపిస్తుంది. ఇది చాలా ఓల్డ్ హోటల్. మురుగన్ హోటల్ అని పేరుంది, కానీ పక్కా ట్రెడిషనల్ ఆంధ్ర ఫుడ్ సర్వ్ చేస్తారు ఇక్కడ. సో విజయవాడకి 15 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. సో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి సెపరేట్గా నాన్ వెజ్కి హోటల్, వెజ్కి హోటల్ ఉంది. నాన్ వెజ్ హోటల్ రీసెంట్గా స్టార్ట్ చేసింది ఆఫ్టర్ కోవిడ్-21లో. సో ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐటమ్ అద్భుతంగా ఉంది ఇక్కడ. వెజ్ బిర్యానీ, కుర్మా కూడా పూల్ మకానాతో చేశారు. నెక్స్ట్ పాపడ్ ఇచ్చారు, రసం ఉంది, సాంబార్ ఉంది, మళ్ళీ పప్పు ఉంది, బెండకాయ ఫ్రై ఉంది, వేపుడు, గోంగూర పచ్చడి, ఆలు, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. టేస్ట్ ట్రెడిషనల్ మన ఇంట్లో ఎలా చేసుకుంటే అలా ఉంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ముద్దపప్పు ఇచ్చారు. ముద్దపప్పు ప్లస్ మీగడ ఇచ్చారు. ఆ రెండు కలుపుకొని తినొచ్చంట. లేకపోతే ఆ మీగడిని సాంబార్లో వేసుకొని తినొచ్చంట. అది ఆప్షనల్ మనకి. అది అలాగే పెరుగు చారు ఇచ్చారు. పెరుగు చారు కూడా చాలా బాగుంది. సో ప్రతి ఐటెం బాగుంది ఇక్కడ, పేరు పెట్టడానికి లేదు. రైస్ కూడా సూపర్గా ఉంది. ప్లస్ ఐటమ్స్ టేస్ట్ కంటే సర్వీస్ అద్భుతంగా ఉంది. దగ్గరుండి మన ఇంట్లో గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో, ఎలా సర్వ్ చేస్తామో, అదేవిధంగా ఇక్కడ వెయిటర్స్ కూడా, బాయ్స్ కూడా అంత కేర్ తీసుకుంటున్నారు ప్రతి టేబుల్లో. ఈ వంకాయ కర్రీ ఉంది కదా, వంకాయ కర్రీలో కిడ్నీ బీన్స్ వేశారు, అది కూడా చాలా బాగుంది. ఇంకో ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసిన పెరుగు ఎంత స్వీట్గా ఉందంటే, ఇలాంటి తిని ఎన్ని ఏళ్ళు అవుతుందో. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సొంత గేదెలు ఉన్నప్పుడు తినేవాడిని. మళ్ళీ గుర్తొచ్చింది ఆ రుచి నాకు ఇప్పుడు. వీళ్ళకి సొంత డైరీ ఫామ్ ఉండటం వల్ల 70-80 గేదెలు ఉన్నాయి వాళ్ళకి. ఆ గేదెల నుంచి తీసిన పాలతో ఈ మిగడు కానీ ఈ పెరుగు కానీ తయారు చేస్తారు. ఈ గోంగూర పచ్చడి ఈ పెరుగు వేసుకుని తింటే గడ్డ పెరుగు సూపర్గా ఉంది. ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. సో అందుకే ఈ హోటల్ అంతా ఫేమస్ అయిపోయింది. అంత ఫ్యామిలీసే వచ్చారు అక్కడ. సో మీకు అవకాశం ఉంటే, మీరు కనుక విజయవాడ దగ్గరలో ఉంటే కంపల్సరీ మురుగన్ హోటల్కి వెళ్ళండి. వాళ్ళకి వేరే బ్రాంచెస్ లేవు, ఇంకా ఒక్క చాటే ఉంది టోల్గేట్ తర్వాత. Thank you for watching my channel. Bye bye.